హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. ఈరోజు మన రెసిపీ రవ్వ కేసరి. స్వీట్ తినాలనిపించినా, లేదంటే ఏదైనా పండగలకైనా, ఇంటికి గెస్ట్లు వచ్చినా అప్పటికప్పుడు చాలా ఈజీగా, రుచిగా ఏదైనా స్వీట్ చేయాలనుకుంటే ఈ రవ్వ కేసరిని ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకొని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇందులోకి కొన్ని జీడిపప్పు, బాదం పప్పు వేసి 30 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి ఇవన్నీ కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే నెయ్యిలోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఫ్రై చేసుకుంటూ మరొక స్టవ్ మీద ఒక గిన్నెలోకి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పుల నీళ్లు పోసుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి. నీళ్లు మరిగించుకుంటూ రవ్వని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేదంటే అడుగంటిపోతుంది. నీళ్లు మరిగేటప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ కానీ లేదంటే కుంకుమ పువ్వు కానీ వేసుకోండి. న్యాచురల్గా స్వీటు మంచి కలర్ వస్తుంది. ఇలా మరిగించుకున్న నీళ్ళని ఫ్రై చేసుకున్న రవ్వలోకి వేసి కలుపుకోవాలి. మనం రవ్వలోకి నీళ్లు వేసి కలుపుకున్నామంటే ఉండలు లేకుండా వస్తాయి. ఇలా కొద్దిగా గట్టిగా అయిన తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు పంచదార వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తే మరొక పావు కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా పంచదార అంతా చక్కగా కరిగిపోతుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఇందులోకి మరొక పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. టోటల్గా 1/2 కప్పు నెయ్యి వేసుకోండి, రుచి బాగుంటుంది. తర్వాత 2-3 యాలకుల్ని దంచి వేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్వీట్ రవ్వ కేసరి రెడీ అయిపోయినట్లే. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.